హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాక్ అండ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా 2012లో స్టార్ట్ అయ్యి 2013లో కంప్లీట్ చేసేసిన సినిమా. అంత పాతది మాట్లాడుతానంటే లేదు, ఈ పొంగల్కి తమిళనాడులో రిలీజ్ అయింది విశాల్ సినిమా పేరు మదగద రాజా. సుందర్ సి డైరెక్షన్లో వచ్చిండేది. ఎందుకు అంత లేట్ అయిందో తెలీదు. సినిమా పొంగల్కి రిలీజ్ అయ్యి 15 crore బడ్జెట్, అప్పట్లో కొద్ది పెద్ద బడ్జెటే. సినిమా 50 కోట్ల పైన కలెక్ట్ చేసింది. కమర్షియల్ సినిమాకి వాల్యూ ఉందిరా నిరూపించింది. సరే, సినిమా ఏంది, ఏం కథ, దాని విశేషాలు మాట్లాడుకుందాం. సినిమా మనం చూసామంటే పాపం నాకు నచ్చిన ఆర్టిస్టులు అయితే కనిపించారు. మేజర్గా మణివన్నన్ గారు, తర్వాత మనోబాల గారు. సినిమా స్టోరీకి వచ్చామంటే సినిమా స్టోరీ వచ్చేసి చిన్నప్పుడు ఒక రేస్ జరుగుతుంది. ఆ రేస్లో ఇద్దరు టీచర్లు ఉంటారు, 2 స్కూల్ది. ఒకడు కొద్దిగా చీట్ చేసి సరే గెలుస్తారు. గెలిచిన వాళ్ళే హీరో, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వేరే వాళ్ళ సైడ్. కామెడీకనే పెట్టుకుందాం. సో వీళ్ళ తర్వాత బయటకు వస్తారు, పెళ్ళిళ్ళు చేసుకొని పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళ పెళ్ళిళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరైతే టీచర్ దీంట్లో గెలిచారో ఆ టీచర్ కూతురు పెళ్ళికి వచ్చేసి పిలిస్తే వీళ్ళందరూ చేరుతారు. చేరిన తర్వాత అక్కడ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది అని తెలుస్తుంది. ఆ ప్రాబ్లంకి మెయిన్ విలన్ సోను సూద్ అని తెలుస్తుంది. అక్కడికి వచ్చి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు. ఒక కామన్ మ్యాన్ వర్స్ ఒక బిగ్ ఇండస్ట్రియలిస్టు, పొలిటికల్ అంతా ఉన్నవాడిని. ఇక్కడ మనకి చూసామంటే కొద్దిగా గేమ్ చేంజర్ అనిపిస్తుంది. కాదు, గేమ్ చేంజర్ ఇది కాదు. ఆడేంటంటే నీకు సిస్టమ్ వర్స్ సిస్టమ్, అందుకని అది ఆడలేదు. ఇక్కడ ఒక మనిషి తర్వాత సిస్టమ్ మనకి దూరంలో ఉంటుంది చూడు, ఆ రేంజ్. కాకపోతే ఈ ఫస్ట్ హాఫ్ అనేది ఉంది చూడండి. ఫస్ట్ హాఫ్ 2010లో గ్రోనప్స్ అని ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది. ఆ ఇంగ్లీష్ సినిమాని మామూలుగా అట్ట పైన తీసుకున్నారు. అక్కడ బాస్కెట్బాల్ గేమ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి రన్నింగ్ రేస్, రిలే రేస్. అంతమందిని ఎందుకు తీసుకోలేదో ఇది. సో మన ఏంద్రా అంటే సంతానంని చాలా కాలం తర్వాత కమెడియన్గా చూస్తాం. ఇంకా కమెడియన్గా మణివన్నన్ గారిని చూస్తాం. మణివన్నన్ గారు స్టార్టింగ్ హాఫ్ అంతా మనకి మణివన్నన్ గారు డైలాగ్స్ ఉన్నాయి. 2013 సెకండ్ హాఫ్ డబ్ మటుకు అప్పటికి మణివన్నన్ గారు చనిపోయినట్టున్నారు. వేరే వాయిస్తో అయితే డబ్బింగ్ ఇచ్చేశారు. మనోబాలది ఉన్నప్పుడు మనకి పరుగు సినిమా రాజేంద్ర ప్రసాద్ గారిది 90sలో సినిమా ఉంది చూడు, అది గుర్తొస్తుంది సెకండ్ హాఫ్. అంటే అన్ని సినిమాలు ఉన్నాయి తీసి మిక్సీలు వేసి కుట్టారు. కానీ ఏది అన్నప్పటికీ సుందర్ సి ఏంద్రా అంటే మనకి ఒక కమర్షియల్ సినిమా, కూర్చున్నాము, ఎంటర్టైన్ చేసామా, వచ్చామని. లాస్ట్ క్లైమాక్స్లో ఒక పాట పెట్టారు, టైటిల్స్, రోలింగ్ టైటిల్స్ దగ్గర సదాఫ్ది. ఏంది సదాఫ్ అప్పట్లో హీరోయిన్, ఇప్పుడు అందరూ గుర్తు లేకుండా మర్చిపోయి ఉంటారు. ఏదో టీవీలో అయితే డ్యాన్స్ దీనికి ఏదో జడ్జిగా ఉన్నట్టుంది. అదేదో నేను చూడను కాబట్టి నాకైతే ఐడియా లేదు. మీకు తెలిస్తే కింద కామెంట్స్లో రాయండి. ఇది ఇంత పాత వాళ్ళని తీసుకొని ఒక పాత సినిమాని తీసి కమర్షియల్ హిట్ కొట్టి, అంటే కమర్షియల్ సినిమాకున్న సత్తా ఏంది తెలుస్తుంది. ఇక్కడ ఏంద్రా అంటే సినిమా చూసినప్పుడు ఇన్ని సినిమాలు మనకి గుర్తొచ్చినప్పటికీ ఈ సినిమాగా చూసినప్పుడు అయితే ఓకే, ఎంటర్టైన్మెంట్గా పోతుంది. ఎంటర్టైన్మెంటే మనకి. అందులో మ్యూజిక్ వచ్చామంటే మ్యూజిక్ మన విజయ్ ఆంటోనీ. ఆయన మ్యూజిక్ ఆయన సినిమాలకు చేసుకొని ఇది చేస్తూ ఆయన యాక్టింగ్కి వచ్చేసాడు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్నమాట. అంత సినిమా యాజ్ ఏ హోల్ ఎలా ఉందిరా అంటే అంజలి హీరోయిన్ కొద్దిగా రోలే, వరలక్ష్మి శరత్ కుమార్ ఆమె స్టార్టింగ్ వచ్చిన కొత్తల్లో ఆమెను ఎక్స్పోజింగ్ అంటూ వాడుకున్నారు. ఇది ఎందుకంటే అప్పుడు విశాల్కి వరలక్ష్మి శరత్ కుమార్కి మధ్య లవ్ ఉందని కూడా ఉన్నింది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని. దానికోసమో ఏమో ఈమె ధారాళంగా ఏం కష్టపడకుండా ఈమె చాలా తక్కువ బట్టలు వేసుకొని అయితే సినిమాలో కనిపిస్తుంది చాలా వరకు. వీళ్ళిద్దరు విశాల్ది ఓకే యాజ్ యూజువల్ వచ్చిన కొత్తల్లో ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అది చేసాడు. సూపర్ ఆర్టిస్ట్ అని నేను చెప్పను. కానీ దీంట్లో మనకి ఏందిరా అంటే మన ఇండియన్ టీంకి, క్రికెట్ టీంకి ఓపెనర్గా శటగోపన్న రమేష్ అని మీరు చూస్తూనే ఉంటారు. 50 రన్లు కొడతాడు, 50 తర్వాత అవుట్ అయిపోతాడు. అతను శటగోపన్న రమేష్.
ఏం లేదు, కొద్దిగా ఫీవరిష్గా ఉంది, అందుకనే ఎక్కువ ఈ కాఫ్ ఇదంతా వస్తుంది, ఎక్కువ ట్రావెల్ చేస్తున్నందువల్ల, అందుకని డిస్టర్బెన్స్ అంతా కాఫ్ మధ్యలో పట్టించుకోమక్కడ. సట్టగోపన్న రమేష్ అతను ఒక క్యారెక్టర్ చేశారు. ఈ నలుగురు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ సట్టగోపన్న రమేష్ అనమాట. అతను ఒక సబ్ కలెక్టర్గా చేశాడు, ఐఏఎస్ ఆఫీసర్గా. అది అందరిది బాగుంది, కూర్చున్నామా ఫ్యామిలీతో అంటే. ఇప్పుడైతే ఒకప్పుడైతే ఇది కొద్దిగా ఎక్స్పోజింగ్ కావు అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది లైట్, హ్యాపీగా పిల్లలతో పోవచ్చు, కొద్దిగా ఎంజాయ్ చేసి రావచ్చు సినిమా. కానీ కామెడీ ఏంటంటే 2012 సినిమా ఎందుకు ఆగిపోయింది కానీ వచ్చి హిట్ కొట్టింది. హిట్ కాదు, బ్లాక్ బస్టర్. 15 కోట్లు పెడితే 50 కోట్ల పైన వచ్చింది. అండ్ తెలుగులో మనకి ఎంత నిన్నో ఈరోజు రిలీజ్ అయిండాలి ఏదో సంథింగ్ దీంట్లోనే 30th Jan రిలీజ్ అయింది అనుకుంటా, కరెక్ట్. సో అప్పుడు రిలీజ్ చేసి దాదాపు పుష్కరం తర్వాత రిలీజ్ చేసి ఇటు కొట్టాడు. తెలుగులో ఎలా ఉందో తెలియదు, నేనైతే తమిళ్లోనే చూశాను, అందుకని నేను చెప్తున్నా. తెలుగులో ఎలా ఉంటుందో తెలియదు. సో తెలుగులో మీరు చూస్తుంటే మీకు అంత కమర్షియల్గా అనిపించిందా, ఎంజాయ్ చేశారా అనేది కూడా కింద కామెంట్స్లో రాయండి. నాకైతే ఇది మటుకు పక్కా ఎంటర్టైనర్. మనం ఏం ఆలోచించకూడదు. బుర్ర బూజు పట్టిపోయినా లేదా బాగా పని చేస్తుందంటే ఇంట్లో పెట్టేసి వెళ్ళి కూర్చొని కామ్గా చిల్ అవుట్ అయ్యి వచ్చేస్తాం చూడు, అటన్ సినిమాని. సుందర్సి అంటేనే అటన్ సినిమాలు తీస్తాడు కాబట్టి దీంట్లో వెళ్ళామంటే మటుకు ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. ఇంకా మనకి సినిమాటోగ్రఫీ మనకి ఇవన్నీ కొద్దిగా అప్పట్లో ఇప్పుడు ఉన్న హై ఎండ్ టెక్నాలజీ వీటిలతో పోలిస్తే అప్పటి దీనికి మనకి సినిమాటోగ్రఫీ అంత పెద్ద అనిపించదు. మ్యూజిక్ అయితే బాగానే ఉంది, పాటలు ఓకే అన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ళ ముందు నేను ఉంటే ఈ సూపర్గా అనిపించుని ఉంటాయేమో, కానీ 10 ఏళ్ళ తర్వాత చూసినందుకు నాకు ఓకే పర్లేదురా అనిపించింది. ఎడిటింగ్ ఓకే, కమర్షియల్ ఎడిటింగ్ బాగానే అనిపించింది. కమర్షియల్ ఎడిటింగ్ బాగానే అనిపించింది. సినిమా అంతా చూడాలనుకున్న వాళ్ళు మటుకు థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే చాలా మంది సుందర్సి ఫ్యాన్సే ఉంటారు. ఆయన మంచి కమర్షియల్ కామెడీ ఫిలిమ్స్ ఉంటాయని ఇది కూడా అలాంటి సినిమాని ఏమాత్రం తీసుకోలేదు. సో ఈ మూవీ గురించి అయితే మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ రావాలంటే మటుకు మీరు చేయాల్సిన సింపుల్ పని అబ్బా ఏం లేదు, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇది పదే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియో చూసేటోళ్ళు 98% సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా. చేస్తే కొద్దిగా మాకు సపోర్ట్గా ఉంటుంది కదా, కొద్దిగా బాగా అనిపిస్తుంది, అందుకని అడుగుతాను అంతే, దానికి మించి ఇంకేం లేదు. సో మనం ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ అండ్ థ్యాంక్ యూ.